హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 కట్ ఆఫ్ నీట్ స్కోర్ని బేస్ చేసుకొని ఎవరికైతే మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ అంతకంటే ఎక్కువ స్కోర్ వచ్చిందో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని మనందరికీ తెలుసు. అయితే ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్లో ఎవరికైతే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఈ రిజర్వేషన్ ఉంటుందో ఆ స్టూడెంట్స్కి నీట్ కౌన్సిలింగ్ అనేది సపరేట్గా జరుగుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. జనరల్గా నీట్ కౌన్సిలింగ్లో చాలా రకాల రిజర్వేషన్స్ ఉంటాయని మనందరికీ తెలుసు. వాటితో పాటుగా క్యాప్ రిజర్వేషన్ ఉంటుంది అని కూడా తెలుసు. ఈ క్యాప్ రిజర్వేషన్లో కేవలము డిఫెన్స్ సర్వీసెస్కి సంబంధించిన స్టూడెంట్స్ మాత్రమే పాల్గొంటారు. అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ ఈ సర్వీసెస్లో జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళైనా లేకపోతే ఆల్రెడీ రిటైర్ అయిపోయినటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలకి అక్కడ రిజర్వేషన్ వర్తిస్తుంది. అలాగే ఇక్కడ సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కూడా రిజర్వేషన్ ఉంది. ఈ రిజర్వేషన్ పొందాలి అంటే ఏం చేయాలి, ఎక్కడ వీళ్ళు నీట్ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయాలి, దీనికి సంబంధించి ఈరోజు వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ సిఏపిఎఫ్ రిజర్వేషన్ ద్వారా అసలు ఎన్ని కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. ఫస్ట్ కేటగిరీ సిఆర్పిఎఫ్. సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఈ కేటగిరీలో వర్క్ చేసేటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి నీట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి. సెకండ్ వన్ బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఐటీబీపీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్. అండ్ ఎస్ఎస్బి, సశస్త్ర సీమా బల్. ఈ కేటగిరీస్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలందరికీ కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది. వీళ్ళకి ఈ రిజర్వేషన్ని ఎలా అప్లై చేస్తారు అంటే ఓవరాల్గా ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ నుండి ఈ కేటగిరీస్లో అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా ఢిల్లీలో సెంట్రల్ పూల్ కౌన్సిలింగ్కి రమ్మని చెప్తారు. ఢిల్లీలో కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ ఢిల్లీకి వెళ్ళాలి అంటే ముందుగా వీళ్ళు కూడా ఒక సర్టిఫికెట్ని పొందాలి. ఆ సర్టిఫికెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరినీ కూడా ఢిల్లీ కౌన్సిలింగ్కి రమ్మని వాళ్ళు కాల్ చేస్తారు. అప్పుడు అక్కడ అటెండ్ అవుతారు. అక్కడ కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగానే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ కూడా మనకి 2 టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. రిటైర్ అయిన వాళ్ళు, ప్రెసెంట్ వర్క్ చేసేటువంటి పీపుల్ కూడా ఉంటారు. ఈ 2 కేటగిరీస్ సంబంధించినటువంటి పిల్లలకి కూడా ఇక్కడ మనకి సర్టిఫికెట్ ని పొందే అవకాశం ఉంటుంది. క్యాప్ రిజర్వేషన్ కు సంబంధించి ఎలాగైతే క్యాప్ సర్టిఫికెట్ అంటామో వీళ్ళు ఒక సర్టిఫికెట్ ని ముందుగా పొందవలసి ఉంటుంది. ఆ సర్టిఫికెట్ ని క్యాప్ సర్టిఫికెట్ అనొచ్చు, లేకపోతే సిఏపిఎఫ్ సర్టిఫికెట్ అని కూడా అంటారు. ఆ సర్టిఫికెట్ ని ముందుగా పొందాలి అంటే ఏం చేయాలి అంటే రిటైర్ అయినటువంటి వాళ్ళైతే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లేకపోతే డిశ్చార్జ్ బుక్ ఉంటుంది. ఆ బుక్, ఐడి కార్డు అంటే రిటైర్మెంట్ తర్వాత ఇచ్చినటువంటి ఐడి కార్డు, అలాగే స్టూడెంట్ యొక్క నీట్ అడ్మిట్ కార్డు, స్కోర్ కార్డు, 10th మార్క్స్ లిస్టు, ఇంటర్మీడియట్ ఆ 12th క్లాస్ మార్క్స్ లిస్టు ఇవన్నీ తీసుకొని సిఏపిఎఫ్ ఆఫీస్కి మీరు వెళ్లాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? అంటే మీరు ఏ కేటగిరీలో వర్క్ చేస్తూ ఉంటే సపోజ్ మీరు సిఆర్పిఎఫ్ అనుకోండి, సిఆర్పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళాలి. బిఎస్ఎఫ్ అనుకోండి, బిఎస్ఎఫ్ ఆఫీస్కి వెళ్ళాలి. అలా మీరు దేనికి సంబంధించిన వాళ్ళైతే ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి. అక్కడ నీట్ కౌన్సిలింగ్కి అప్లికేషన్ ఇవ్వండి అంటే డెఫినెట్గా వాళ్ళు ఇస్తారు. ఆ ఫామ్ని ఫిల్ చేసి ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీరు వాడానికి అటాచ్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. వాళ్ళు ఈ సర్టిఫికెట్స్ అప్లికేషన్ వెరిఫై చేసిన తర్వాత ఒక 2 డేస్లో మీకు సర్టిఫికెట్ని ఇష్యూ చేస్తారు. అలాగే ఇప్పుడు ఇంకా ప్రెసెంట్ జాబ్ చేస్తూ ఉంటే వీళ్ళు కూడా ఐడి కార్డు, శాలరీ పే స్లిప్, అలాగే స్టూడెంట్ నీట్ అడ్మిట్ కార్డు, స్కోర్ కార్డు, 10th మార్క్స్ లిస్టు, ఇంటర్ మార్క్స్ లిస్టు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి వీళ్ళు కూడా సర్టిఫికెట్ని పొందే అవకాశం ఉంది. ఓకే, ఈ ప్రొసీజర్ ఇద్దరికి కూడా సేమ్ ఒకేలాగా ఉంటుంది. అయితే రిటైర్ అయినటువంటి నియరెస్ట్ సిఆర్పిఎఫ్ లేదా బిఎస్ఎఫ్ ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ ఆల్రెడీ జాబ్లో ఉండి వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటే వాళ్ళు జాబ్ చేసే ప్లేస్లో కూడా ఈ సర్టిఫికెట్ పొందే అవకాశం ఉంది. సర్టిఫికెట్ నేమ్ ఏంటి అంటే మనకి డిఫెన్స్ వాళ్ళకైతే క్యాప్ రిజర్వేషన్లో క్యాప్ సర్టిఫికెట్ అని ఎలా అంటామో ఇక్కడ కూడా సేమ్ నేమే ఉంటుంది. సిఏపిఎఫ్ పర్సనల్ సర్టిఫికెట్ అనొచ్చు, లేకపోతే సింపుల్గా క్యాప్ సర్టిఫికెట్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ అదే చెప్పానంటే స్టెప్ వైజ్గా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కదండి మనకి. ఈ నీట్ కౌన్సిలింగ్ అప్పుడు మీరు ఎవరైతే ఈ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టి ఈ సర్టిఫికెట్ను పొందారో ఢిల్లీలో కౌన్సిలింగ్ జరుగుతుంది. నీట్ కౌన్సిలింగ్ అంటే సెంట్రల్ పూల్ కౌన్సిలింగ్ అంటారు దాన్ని.
ఢిల్లీ రమ్మని వాళ్ళు ఒక ప్లేస్ చెప్తారు. మీరు పలానా చోటుకి రండి, అక్కడ మీకు కౌన్సిలింగ్ జరుగుతుంది. అక్కడ కనీసం ఒక 3 డేస్ లేక 4 డేస్ ఉండాల్సి వస్తుంది. మీరు అరేంజ్మెంట్స్ చేసుకొని రండి అని ముందుగానే మీకు ఇంటిమేషన్ ఇస్తారు. ఇది కూడా మీ ఆఫీస్ ద్వారానే మీకు ఈ ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుంది. మీకు వీళ్ళు వెంటనే లిస్ట్ చెప్తారు, ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి అనేది, ఏ డేట్లో వెళ్ళాలి అనేది కూడా చెప్తారు. అది కూడా అందరికీ ఒకే రోజు ఉండదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ప్రకారంగా వాళ్ళు ఫిక్స్ చేస్తారు. అంటే నీట్ ర్యాంక్ని బేస్ చేసుకొని కొన్ని ర్యాంక్స్ వరకు కూడా ఒక రోజు, అలాగే నెక్స్ట్ రిమైనింగ్ ర్యాంక్స్ని ఇంకొక రోజు అలా పిలవటం జరుగుతుంది. అంటే స్కెడ్యూల్ ముందుగానే మనకి ఇచ్చేస్తారు. అక్కడ మీకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా నీట్ కౌన్సిలింగ్ జరిగి సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ నీట్ కౌన్సిలింగ్లో కేవలము గవర్నమెంట్ కాలేజెస్లో మాత్రమే సీటు పొందే అవకాశం లభిస్తుంది. కాబట్టి మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే, మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళి ఈ క్యాప్ సర్టిఫికెట్ని పొందండి. ఆ తర్వాత మీ ఆఫీస్ వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని మీరు ఢిల్లీ వెళ్ళి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలా లేదా అనేది నిర్ణయించుకొని దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోండి. అంటే వెంటనే మీకు వచ్చే డౌట్, మరి అక్కడ పార్టిసిపేట్ చేస్తే సొంత రాష్ట్రంలో చేయొచ్చా లేదా మేడం అని మీకు ఒక డౌట్ వచ్చింది. మీరు ఎన్ని కౌన్సిలింగ్స్లోనైనా పార్టిసిపేట్ చేయొచ్చండి, ఎవ్వరు ఏమీ అనరు. నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఇంకా ఎవరైనా సరే నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా వీడియోస్ను షేర్ చేయండి. చాలా మందికి కూడా అసలు ఈ విషయాలు తెలియవండి. దయచేసి మీరు తెలియజేస్తే వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్ని యూటిలైజ్ చేసుకొని ప్రాపర్గా మంచి కాలేజెస్లో అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది. వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.